నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే 2 కథలలో మొదటి కథ 'సకలయ్య సలహా'. గట్టుపల్లి అనే గ్రామంలో ప్రతి శుక్రవారం పశువుల సంత జరుగుతూ ఉండేది. ఆ సంత మేలుజాతి పశువుల అమ్మకానికి, కొనుగోలుకు చాలా ప్రసిద్ధి చెందింది. ఒకసారి శివానందం అనే దూర గ్రామపు రైతు ఎడ్ల జతను కొనుగోలు చేసేందుకు బయలుదేరి గురువారం రాత్రికి గట్టుపల్లి చేరి ఆ రాత్రి గ్రామ సత్రంలో బస చేశాడు. అక్కడ అంతగా దొంగల భయం లేకపోయినా కీడించి మేలించమన్నారు అనుకుంటూ తన దగ్గర ఉన్న 500 రూపాయలను దాచమని సత్రం యజమాని దేవయ్యకి ఇచ్చాడు. తెల్లవారాక శివానందం పశువుల సంతకు బయలుదేరుతూ దేవయ్యను తన 500 రూపాయల గురించి అడిగాడు. దేవయ్య లేని ఆశ్చర్యాన్ని నటిస్తూ 500 నా దగ్గర నువ్వు దాచావా? నువ్వు అమాయకుడువా లేక నన్ను అమాయకుడు అనుకుంటున్నావా అన్నాడు. ఆ జవాబుకు శివానందం విలువలాడిపోతూ, ఇందుకు తమరు అనేది ఏమిటి? రాత్రి తమకు దాయమని 500 రూపాయలు నేను ఇవ్వలేదంటారా అని అడిగాడు. అవును, నేననేది అదే. నువ్వు 500 కాదు కదా, 5 రూపాయలు కూడా నాకు దాయమని ఇవ్వలేదు, సరేనా అన్నాడు దేవయ్య రుసరుసలాడుతూ. శివానందం దిగాలు పడిపోయి మారు మాట్లాడకుండా వీధిలోకి వచ్చేశాడు. అతని దీనస్థితి గమనించిన గ్రామస్తుడు ఒకడు శివానందాన్ని సంగతి అడిగి తెలుసుకుని, నీ డబ్బు నీకు తిరిగి రావాలంటే ఒకటే మార్గం, అదిగో ఆ వీధి చివరన కనబడ్డ పెద్ద రావి చెట్టు పక్కన ఉన్న డాబా ఇంట్లో సకలయ్య అని తెలివిమంతుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పుకో అన్నాడు. శివానందం సకలయ్య దగ్గరకు వెళ్ళి తన పేరు, తను ఏ ఊరు వాడైంది చెప్పుకుని సత్రం యజమాని దేవయ్య చేసిన మోసం గురించి చెప్పాడు. ఆ దేవయ్యను ఎరిగిన వాళ్ళందరూ కూడా అతడు అంతగా నమ్మదగ్గ మనిషి కాదంటారు. సరే, మరొక 500 రూపాయలు తెచ్చి రాబోయే గురువారం రాత్రి సత్రంలోనే బస చేసి ఆ డబ్బును దేవయ్యకు దాచమని ఇవ్వు. అయితే ఈసారి రామాలయం పూజారిని వెంటబెట్టు పో. అతడి సమక్షంలో ఆ 500 దేవయ్యకు ఇవ్వు. పూజారి కాస్త తోడుగా నీ వెంట ఉండమని నేను చెప్తాను అన్నాడు. సకలయ్య చెప్పినట్టే శివానందం మరుసటి గురువారం రాత్రి పూజారితో కలిసి వెళ్ళి దేవయ్యకు దాచమని మరొక 500 ఇచ్చాడు. మర్నాటి ఉదయం శివానందం సకలయ్యను కలుసుకుని ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగాడు. ఇప్పుడు ఒక్కడివే వెళ్ళి ఆ 500 ఇవ్వమని దేవయ్యను అడుగు అని సలహా ఇచ్చాడు సకలయ్య. శివానందం వెళ్ళి 500 సంగతి అడగగానే తాను ఆ డబ్బు తీసుకున్న సమయంలో పూజారి సాక్షిగా ఉన్నాడు గనక చేసేదేమీ లేక దేవయ్య శివానందానికి ఆ డబ్బు ఇచ్చాడు. ఆ వెంటనే శివానందం తిరిగి సకలయ్య దగ్గరకు వెళ్ళి తాను లోగడిచ్చిన 500 దేవయ్య నుంచి ఎలా రాబట్టాలో తెలియటం లేదన్నాడు. అదేం పెద్ద సమస్య కాదు, సాయంకాలం పూజారిని వెంటబెట్టుకుపోయి నువ్వు దాచిన డబ్బు ఇవ్వమని అడుగు అన్నాడు సకలయ్య. ఆ విధంగా ఆ సాయంకాలం శివానందం పూజారితో కలిసి వెళ్ళి తాను దాయమనిచ్చిన 500 అడగగానే పూజారి ఎదుట డబ్బు తీసుకున్నాడు గనక చేసేదేమీ లేక శివానందానికి ఆ 500 ఇచ్చేశాడు. శివానందం సంతోషంగా సకలయ్య వద్దకు వచ్చి తన డబ్బు వసూలయ్యే మార్గం చెప్పినందుకు అతడికి తన కృతజ్ఞత తెలుపుకుని అతడి సాయం ఎన్నటికీ మరచిపోనన్నాడు. అందుకు సకలయ్య నవ్వుతూ, డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అవసరం. దొంగలు మోసగాళ్ళు అడవుల్లోనూ కొండల్లోనే కాదు, సత్రాల్లోనూ వీధిలోనూ కూడా ఉంటారు అన్నాడు. కథ సమాప్తం. 2వ కథ వజ్ర కంకణం. ఇది బేతాళ కథ. ఈ కథకు ఆధారం శ్రీమతి మంచు భారతి రచన. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్నెత్తించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా భరించరాని శ్రమలకు ఓరుస్తూ, అర్ధరాత్రి వేళ భయంకరమైన ఈ శ్మశానంలో కార్యసిద్ధి కోసం నువ్వు చూపుతున్న పట్టుదల ఎంతైనా మెచ్చదగినది. అయితే అనుకున్న కార్యాన్ని సునాయాసంగా సాధించే అవకాశం దానంతటా అది వచ్చినా ఆదిత్యుడిలాగా అనుకోకుండా ఎదురైన కష్టాలు, మానసిక బాధల కారణంగా దాన్ని చేదేసా జారవిడుచుకునే బుద్ధి చాంచల్యం లేదా బుద్ధి మంజం కొందరికి ప్రాప్తిస్తుంది. నీకు అలాంటి పరిస్థితి ఏర్పడకుండా తగు హెచ్చరికగా ఉండేందుకు ఆదిత్యుడు అనే యువకుడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. రత్నపురి రాజ్యంలో వజ్రపురం ఒక మారుమూల గ్రామం. అందులో ఆదిత్యుడు అనే యువకుడు నివసించేవాడు. వాడు చాలా చురుకైనవాడు. తల్లిదండ్రుల పట్ల ఎన్నలేని ఆదరాభిమానాలు కనబరిచేవాడు. తనకున్న కొద్దిపాటి పొలంలో రాత్రి పగలు కష్టపడి పనిచేసేవాడు. అయితే కష్టానికి తగ్గ ఫలితం దక్కేది కాదు. అతనికే కాదు, ఆ ఊళ్ళో నేలని నమ్ముకున్న అతని తండ్రి తాతలకు కూడా మిగిలింది ఏదీ లేదు, తరతరాల కాయ కష్టం తప్ప. వజ్రపురంలో సకాలంలో వానలు కురిస్తేనే పంటలు.
ఒకవేళ పంటలు పండినా అవి భద్రంగా ఇల్లు చేరుతాయనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఆ గ్రామాన్ని ఆనుకుని ఉన్న నది బాష్పధార నది. చుట్టూ కొండలతో ఇప్పుడు ఎండిపోయినట్టు కనిపించే ఆ నదిలో ఎప్పుడు వెలువ వస్తుందో ఎవరికీ తెలియదు. ఎగువ ఎక్కడో వర్షం కురిస్తే హఠాత్తుగా వచ్చే వరద నీరు గ్రామాన్ని, చుట్టుపక్కల పొలాలను ముంచెత్తేది. ప్రజల ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని విలవిల్లాడిపోయేవారు. నదికి అడ్డుగా ఆనకట్ట కట్టి గ్రామాన్ని వరద ప్రమాదం నుంచి కాపాడమని గ్రామ ప్రజలు గ్రామాధికారి ద్వారా, రాజప్రతినిధుల ద్వారా ఎన్నోసార్లు రాజుకు విన్నవించుకున్నారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఎందుకో కానీ రాజు వారి ప్రార్థనను పట్టించుకోలేదు. ఉన్న ఊరిని వదిలిపెట్టలేక ఆ గ్రామస్తులు తరచూ కరువు కాటకాలతోనే కాలం గడపసాగారు. ఆ సంవత్సరం అదనంలో వర్షం పడడంతో ఆదిత్యుడు అమితోత్సాహంతో తన పొలంలో వరి నాటాడు. పంట బాగా పండింది. కోసి కట్టలుగా కట్టి కల్లానికి చేర్చారు. బంగారం లాంటి వరి ధాన్యాన్ని కళ్ళంలో రాసిపోశారు. ధాన్యాన్ని రేపు ఇంటికి చేర్చాలని అన్నీ సిద్ధం చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆ రాత్రే పొంగిన బాష్పధార నది వల్ల కళ్ళంలోని ధాన్యరాశులు కొట్టుకుపోయాయి. కళ్ళం దగ్గర ఆవులు, మేకలతో పాటు ధాన్యరాశులకు కాపలా ఉన్న ఆదిత్యుడి తల్లిదండ్రులు కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆ దృశ్యాన్ని చూసిన ఆదిత్యుడి గుండె విలవిల్లాడిపోయింది. కన్నీరు మున్నీరుగా విలపించాడు. కన్నవాళ్లను పోగొట్టుకున్న ఆదిత్యుడికి ఇక ఆ ఊళ్ళో ఉండటానికి మనసొప్పలేదు. విరక్తితో అక్కడి నుంచి బయలుదేరాడు. ఎటు వెళ్తున్నామో కూడా తెలియకుండా అన్యమనస్కంగా 2 రోజుల పాటు అడవిదారిలో నడిచాడు. 3వ రోజు మధ్యాహ్నం ఒక మర్రి చెట్టు నీడలో కొంతసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరే సమయంలో ఎదుట ఒక పొదలో ఏదో తడతడా మెరుస్తూ కనిపించింది. ఆదిత్యుడు దాన్ని తీసి చూశాడు. అదొక వజ్ర కంకణం. అందులో రాజముద్రిక కూడా ఉంది. అతడు దానిని మళ్ళీ 1-2 సార్లు అటూ ఇటూ తిప్పి పరిశీలనగా చూసి నిర్లిప్తంగా బట్టల్లో దాచుకుని ముందుకు ప్రయాణం సాగించాడు. ఆ రోజు సాయంకాలానికి రాజధాని పొలిమేరులోని శశాంకపురం అనే పట్టణాన్ని చేరుకున్నాడు. అతడు ఒక ప్రధాన వీధి గుండా వెళుతూ ఉండగా రచ్చబండ వద్ద రాజభటులు ఇలా చాటింపు వేస్తున్నారు. ప్రజలకు ఇదే ఆఖరు హెచ్చరిక. రేపటిలోగా రాజుగారి కంకణం దొరికిన వారు తెచ్చి అప్పగించకపోతే మరణశిక్ష తప్పదు. రేపు లోపుగా తెచ్చి అప్పగించి కావలసిన బహుమతిని అందుకోండి అని. ఆదిత్యుడు పక్కన ఉన్నవారిని వివరాలు అడిగాడు. రాజుగారి వజ్ర కంకణం కనిపించడం లేదని, తరతరాలుగా రత్నపురి రాజ్యాన్ని పాలించిన తమ పూర్వులు ధరించిన కంకణం కావడం వల్ల ప్రస్తుతం రాజుగారికి దాని మీద అపారమైన అభిమానం అని, అందుకే దానిని పౌర్ణమి లోపుగా తెచ్చి అప్పగించిన వారికి కోరిన బహుమతి ఇస్తానని, అలా అప్పగించకపోతే ఆ తర్వాత దాన్ని వెతికించి పట్టుకుంటే దాచిన వారికి మరణశిక్ష తప్పదని చండశాసనుడైన ఆ రాజు నెల రోజులుగా హెచ్చరిస్తున్నట్టు అక్కడ ప్రజలు వాడికి తెలియజేశారు. ఆదిత్యుడు మరి 2 రోజులు ఆగి 3వ రోజు రాజధాని నగరం చేరుకుని రాజును దర్శించి నిండు సభలో వజ్ర కంకణాన్ని ఆయన ముందు ఉంచాడు. దాన్ని చూడగానే రాజు కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆయన ఆదిత్యుడికేసి ఆశ్చర్యంగా చూస్తూ, ఇది నీకు ఎప్పుడు ఎక్కడా దొరికింది అని అడిగాడు. 3 రోజుల క్రితం శశాంకపురం సమీపంలోని అడవి ప్రాంతంలో దొరికింది అన్నాడు ఆదిత్యుడు వినయంగా. మరి ఆ రోజే ఎందుకు తెచ్చి ఇవ్వలేదు? బహుమతి లభించేది కదా అని అడిగాడు రాజు. ఆదిత్యుడు సమాధానం చెప్పకుండా నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయాడు. పౌర్ణమి గడువు దాటాక కంకణం తెచ్చి ఇచ్చిన వారికి శిక్ష ఏమిటో తెలుసు కదా అని అడిగాడు రాజు కాస్త కటువుగా. తెలుసు అన్నట్టు తల పంకించాడు ఆదిత్యుడు. రాజు అమిత ఆశ్చర్యంతో ఆదిత్యుడికేసి పరిశీలనగా కొంతసేపు చూసి లేచి వచ్చి అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకుని ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆదిత్యుడు రాజుకు నమస్కరించి, మహారాజా, తమ రాజ్యం దక్షిణాగ్రంలో ఉన్న వజ్రపుర గ్రామవాసిని నేను. ఆ గ్రామ ప్రజలు చాలా కాలంగా బాష్పధార నది కారణంగా కన్నీటి బతుకులు సాగిస్తున్నారు. పుట్టిన నేల మీద మమకారం కొద్దీ వదిలి వెళ్లే ధైర్యం చాలక ఆ గ్రామాన్ని వదిలిపెట్టలేకుండా ఉన్నారు. నదికి ఆనకట్ట నిర్మించమని తమకు పలుసార్లు మొరపెట్టుకున్నారు. ప్రస్తుతం మీ రాజ్య పౌరుడిగా నా కర్తవ్యం నిర్వర్తించాను. ఈ రాజ్యాన్ని ఏలే రాజుగా ఆనకట్టను నిర్మించి మీ ధర్మాన్ని పాటించండి. మా గ్రామ ప్రజలు, ముందు తరాల వాళ్ళు తమ పట్ల కృతజ్ఞులుగా ఉండగలరు. తమరు అనుమతిస్తే ఇక సెలవు తీసుకుంటాను అని సభ నుంచి వెలుపలికి నడిచాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, గడువు ముగిసే లోపలే వజ్రకంకణాన్ని రాజుకు అప్పగించి నదికి ఆనకట్టతో పాటు తన గ్రామానికి కావలసిన సదుపాయాలన్నిటినీ బహుమతిగా పొందే అవకాశాన్ని ఆదిత్యుడు ఎందుకు కావాలని జారవిడుచుకున్నాడు? మరణశిక్ష పడుతుందని తెలిసి గడువు ముగిశాక వజ్రకంకణాన్ని తెచ్చి ఇవ్వడంలో అంతర్యం ఏమిటి? ఉన్న ఆస్తిపాస్తులను
తల్లిదండ్రులను హఠాత్తుగా పోగొట్టుకోవడంతో అతడికి మతి చెల్లించిందా? చండశాసనుడైన రాజు తన ఆజ్ఞను అతిక్రమించినందుకు ఆదిత్యుడిని శిక్షించడానికి బదులు అభినందించడానికి గల కారణమేమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయేవో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆదిత్యుడు తన శ్రమను మాత్రమే నమ్ముకున్న నిజాయితీపరుడు. అతడు స్వతహాగా మంచివాడే తప్ప తన మంచితనాన్ని ఇతరులు గుర్తించి తద్వారా వారి నుంచి మెప్పి పొందాలనే కోరిక అతనిలో అణుమాత్రమైనా లేదు. గడువు ముగిసేలోపుగా వెళ్ళి ఇస్తే బహుమతికి ఆశపడి తెచ్చిచ్చాడని ఇతరులు భావించవచ్చు. అందువల్లే గడువు దాటే వరకు అటు వెళ్ళలేదు. ఇక గడువు ముగిశాక తెచ్చి ఇవ్వడానికి కారణం అతడిది పరుల సొమ్ము ఆశించే స్వభావం కాదు గనక. జీవితం పట్ల విరక్తి కలిగిన వాడికి బహుమతులు, శిక్షలు తృణప్రాయాలు. అంతటి విరక్తిలోనూ అవకాశం లభించింది గనక తన గ్రామ ప్రజల ఇక్కట్లను రాజు దృష్టికి తీసుకురావడం తన బాధ్యతగా భావించి రాజుకు ప్రజలను ఆదుకోమని కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. పుట్టి పెరిగిన గ్రామం పట్ల అతడి అభిమానాన్ని, ఉపకార బుద్ధిని అది చాటుతోంది. అతడిలోని నిజాయితీని, ధర్మబుద్ధిని గ్రహించడం వల్లే రాజు అతన్ని ఆప్యాయంతో అభినందించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. 3వ కథ, పెట్టిన వారికి పెట్టుకున్నంత. పూర్వం ఒక గ్రామంలో 2 అనాథ స్త్రీలు ఒకే చోట ఉండేవారు. వాళ్ళ ఇళ్ళు వేరైనా ఇళ్ల కప్పులు కలిసే ఉండేవి. ఇద్దరు ఇంచుమించు ఒకే వయసువారు. ఇద్దరికీ ఎవరూ లేరు. అయితే వారిలో ఒక పెద్ద తేడా ఉండేది. అదేమంటే, ఒకటి అచ్చగా తన సౌఖ్యము, తన క్షేమము చూసుకునేది. రెండవ స్త్రీ ఎప్పుడు ఇతరుల సుఖం కోరేది, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేది. ఈ స్త్రీలు ఉండే ఇళ్లకెదురుగా ఒక బౌద్ధ సన్యాసుల మఠం ఉండేది. అందులో ఉండే భిక్షువులు అస్తమానము ధ్యానము చేయటమో, తమ ఆవరణలో తోట పనులు చేయటమో, ప్రజలకు సహాయపడటమో చేస్తూ ఉండేవారు. ఈ అనాథ స్త్రీలకు కూడా అప్పుడప్పుడు వాళ్ళు సహాయపడుతూ ఉండేవాళ్ళు. ఒకనాటి రాత్రి పెద్ద గాలివాన సాగింది. స్వార్థంగా స్త్రీ భోజనాన్ని కూర్చుని ఉండగా ఎవరో తలుపు తట్టారు. ఆమె గబగబా వంట పాత్రలు దాచిపెట్టేసి వచ్చి తలుపు తెరిచింది. ఈ గాలివానలో ఎవడో తలదాచుకొని వచ్చి ఉంటాడు. భోజన పదార్థాలు వాడి కళ్ళపడ్డాక తినమనకుండా ఉంటే బాగుండదు అనుకున్నది ఆమె. కానీ తీరా తలుపు తెరిచేసరికి బౌద్ధ సన్యాసి ఒకడు లోపలికి వచ్చాడు. బాణకు తడవకుండా అతను ఒక గుడ్డ కప్పుకుని ఉండటం చేత ఆమెకు అతని ముఖం సరిగా కనిపించలేదు. నీ భోజనానికి అంతరాయం కలిగించినట్టున్నాను అన్నాడు అతను. ఆ సంగతి అతనికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపడుతూ ఆమె అతనిని లోపలికి వచ్చి భోజనం చేయమన్నది. తనకు 10 ఇంతలుగా ప్రత్యుపకారం జరుగుతుంది అన్న నమ్మకం కలిగినప్పుడు ఆమె చాలా దాతృత్వం కనబరిచేది. సన్యాసి తనకు భోజనం వద్దన్నాడు. అతను తన కోసం ఏమన్నా తెచ్చాడేమోనని ఆమె అతన్ని చాలా శ్రద్ధగా పైనుంచి కిందకి పరీక్షించింది. కానీ అతని చంకలో కానీ చేతిలో కానీ ఆమెకు మూట లాంటిది ఏమీ కనిపించలేదు. ఇప్పుడు ఆమె అతని ముఖం కేసి చూస్తుంది. అది ఆమెకు పరిచితమైన ముఖం కాదు. ఆ ముఖం కొత్తగా కనిపించడమే కాక మామూలు బౌద్ధ సన్యాసుల ముఖాలలాగా మొరటుగా కూడా లేదు. గుడ్డి వెలుతురులో కనిపించినంత మటుకు అది నేవళంగాను ప్రకాశవంతంగాను ఉండి బుద్ధ భగవానుని జ్ఞాపకం చేస్తున్నది. అయితే ఆమెకు బౌద్ధ సన్యాసి ముఖం కంటే అతను తనకు ఏ విధమైన సహాయం చేయగోరి గాలివానలో పడి వచ్చాడో తెలుసుకోవాలి అన్న తహతహ జాస్తి అయింది. గాలివాన చాలా దారుణంగా ఉన్నది. ధనికుల ఇళ్ళు ఎంత సుఖవంతంగా ఉంటాయో ఇలాంటి సమయంలో తెలిసి వస్తుంది. కానీ పాపం దిక్కులైన వాళ్ళ ఎముకల్లో గుచ్చు కూడా ఈ వానకు కరడు గట్టి పోతుంది కదా అన్నాడు సన్యాసి. కాదా మరి, దయాపరులు సహాయం చేయకపోతే ఇలాంటప్పుడు అనాథల గతి ఏం కాను అన్నదామె. బిడ్డ, ఆ ఉద్దేశంతోనే నేను ఈ వానలో పడి ఇక్కడికి వచ్చాను అన్నాడు సన్యాసి. పుణ్యాత్ముడవు తండ్రి అన్నదామె. దానం చేసిన వారే పుణ్యాత్ములు. అమ్మా, నీకు పుణ్యం సంపాదించుకునే అవకాశం వచ్చింది. నీకన్నా హెచ్చు కష్టంలో ఉన్నవాళ్లను నీవు ఈ రాత్రి ఆదుకోవాలి. 2 దిక్కులేని వ్యక్తులు ఈ మఠానికి చేరుకున్నారు. పిడుగుపడి వారి ఇల్లు కాలిపోయింది. వారికి గల సమస్తము కాలిపోయింది. వాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళు, దిక్కులేని వాళ్ళు ఈ గాలివానలో చిక్కుపడిపోయారు. వాళ్ళకి ఇవ్వాలంటే మా మఠంలో ఏమీ లేదు. ఈ రాత్రి వాళ్ళు సుఖంగా పడుకునేటందుకు ఏమైనా ఇస్తే తెల్లవారగానే మీ వసూలు మీకు అప్పగిస్తాం అన్నాడు సన్యాసి. ఆమె తన చిరాకును దాచుకోలేక పేదరాల్ని అనాథను ఎవరన్నా ఇస్తే పుచ్చుకోవాల్సిందానే కానీ నేను ఏమి ఇవ్వగలను నాయనా, నాకంటే కలిగిన వారు ఎవరు నీకు ఊళ్ళో కనిపించనే లేదా అన్నది. కనీసం ఓ కంబళి ఇవ్వలేవా? వాళ్ళు ఇంతసేపు బాణలో తడిసి ఉన్నారు పాపం అన్నాడు సన్యాసి. ఆవిడ గతుక్కుమన్నది. కొద్ది రోజుల క్రితం శ్రేష్ఠిగారి కూతురు పెళ్లి జరిగినప్పుడు ఆమెకు ఒక మంచి కంబళి దానం చేశారు.
ఆ సంగతి సన్యాసికి తెలిసింది కాబోలు అనుకున్నది. 100 ఆరైనా 6 100అయినా దాని సన్యాసికి ఆమె ఇవ్వదలచలేదు. పాత దుప్పటి ఏదైనా దొరుకుతుందేమని చూడటానికి ఆమె లోపలికి గదిలోకి వెళ్ళింది. 2 3 దుప్పట్లున్నాయి, కానీ అన్నీ గట్టివి, ఇంకా చాలా కాలం మన్నుతాయి. ఈ అనాథలు మురికి వాళ్ళో, అలగా వాళ్ళు, రోగిష్టి వాళ్ళో మంచి దుప్పట్లు మళ్ళీ వస్తాయి కదా అని వాళ్ళకి ఇస్తే తిరిగి అవి ఏ రూపంలో వస్తాయో. ఇంతలో ఆమెకు తన చింకి గుడ్డల బొంత జ్ఞాపకం వచ్చింది. దాన్ని తాను వాడటం మానేసి చాలా కాలమైంది. తీరా దాన్ని తీసి దులిపి మడుస్తూ ఉండగా, ఇది కూడా అవసరానికి నిక్షేపంగా పనికొస్తుంది, చూస్తూ చూస్తూ ఎలా ఇవ్వటం అనిపించింది ఆమెకు. అయినా సన్యాసివాడిని ఉత్త చేతులతో పంపడానికి లేదు గనుక దాన్ని అతనికి ఇస్తూ, దీన్ని పక్క వేసుకుంటున్నాను ఆయన, పెద్దదాన్ని కీళ్ళ నొప్పులు రాకుండా ఇదే కాస్తున్నది అన్నది. అమ్మా, వాళ్ళు కూడా నీ వయసు వాళ్లే, పైపెచ్చు వాళ్ళకున్నదంతా పోయింది, ఇది తప్ప ఇంకేమీ ఇవ్వలేవా అన్నాడు సన్యాసి. తన దగ్గర ఇవ్వడానికి ఇంకేమీ లేదు అని ఆమె ప్రమాణాలు చేసిన మీదట సన్యాసి వెళ్ళిపోయాడు. అతను రెండవ స్త్రీ ఇంటి తలుపు తట్టి లోపలికి వెళ్ళి ఆమెతో కూడా ఈమెకు చెప్పినట్టే చెప్పాడు. వెంటనే ఆవిడ తనకు శ్రేష్ఠి గారి కూతురు పెళ్లికి వచ్చిన కంబళి, తన వద్ద ఉన్న పక్క, దుప్పట్లు అన్నీ తెచ్చి సన్యాసి ముందు పెట్టి, ఇంకేమన్నా కావాలా నాయనా అని అడిగింది. అది పనికొస్తుంది, ఇది పనికొస్తుంది అంటూ సన్యాసి ఆవిడకు ఒక్క చింకి చేప మాత్రం పడుకోవటానికి ఉంచి ఇంటకల మిగిలిన వస్తువులను తీసుకుని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళినాక గాలివాన మరింత ఉద్ధృతమైంది. ఒక రాత్రి వేళ ఆకాశం విరిగినట్టు పెళపెళామని చెవులు పగిలే చప్పుడైంది. అనాథ స్త్రీలు ఉండే ఇంటి పైకప్పు మీద పిడుగుపడి కప్పు అంటుకున్నది. స్త్రీలు ఇద్దరు ప్రాణాలు దక్కించుకుని వాన్లో పరిగెత్తారు. అంతకు పూర్వం వచ్చిన సన్యాసి వారిద్దరికీ ఎదురు వచ్చి చెరొక చెయ్యి ఇచ్చి మఠంలోకి రండి అన్నాడు. మరుక్షణం వాళ్ళిద్దరూ మఠం లోపల ఉన్నారు. తాము అక్కడికి ఎలా చేరింది వాళ్ళకే తెలియలేదు. బిడ్డలారా, మీ వస్తువులు మీరే తీసుకోండి అన్నాడు సన్యాసి. పాపం, ఆ వాన్లో వచ్చిన అనాథలో అన్నది రెండవ స్త్రీ అతనితో. మీరే ఆ అనాథలు అంటూ ఆ సన్యాసి మాయమయ్యాడు. కథ సమాప్తం. కథను విన్న శ్రోతలకు ఉన్నవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. ఈ కథల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.